ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. ఆగు ఆగు, దేని గురించి మాట్లాడుతున్నావు అసలు? ఆమ్లెట్ గురించి మాట్లాడుతున్నా. ఆమ్లెట్ అంటే ఏమైంది, బాగానే ఉంది కదా, మీరే 2 నిమిషాల్లో చూస్తారు కదా. సో ఇలా ఉన్న ఆమ్లెట్ని ఇలా ఎలా మార్చేసానో మీరే చూసేయండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోనైతే కంటిన్యూస్గా చూడండి, ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. హలో గాయ్స్, నేను మీ మార్కాపురం పిల్ల. సో అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారే అనుకుంటున్నా. వెల్కమ్. బ్యాచిలర్స్ కూడా అండ్ అంకుల్స్ కానీ ఎంతో సింపుల్గా చేసుకుంటే అండ్ ఎగ్ ఆమ్లెట్ అయితే చేసేద్దాం వెజిటేబుల్స్తో, అది కూడా. సో క్యాలరీస్ అయితే వెయిట్ లాస్కి ఇదైతే బెస్ట్ అనమాట, జిమ్ వాళ్ళకి. సో ఈ వెయిట్ లాస్ ఆమ్లెట్ అయితే మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా ఉందనేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, డెఫినెట్గా లైక్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రిపరేషన్ అయితే ఎలా జరిగింది ఏంటి అనేసి ఖచ్చితంగా అయితే సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి 2 eggs అయితే సరిపోతుంది ఒకళ్ళకైతే, జిమ్ వాళ్ళకైతే. సో ఎవరికైనా 2 eggs అయితే పగలగొట్టి అండ్ తీసుకొని ఆ పెద్ద సైజ్ ఆనియన్, 2 మిర్చి అండ్ 1 టమాటో, కరివేపాకు, కొత్తిమీర, సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఇవన్నీ వేసేసుకొని సో మనం అంతలోపు ఒక స్పూన్ తీసుకొని మిక్సీ సో మిక్స్ చేసుకుంటా ఉండాలన్నమాట. బాగా బీట్ చేస్తే ఎంతో ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో మీ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి, నాకు సరిపోయేంత వేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు, కొంచెం మీ స్పైసీ తగ్గట్టు కారం, కొంచెం సాల్ట్, మా హోమ్ మేడ్ మసాలా అనమాట, మేము ఇంట్లో తయారు చేసుకుంటే గరం మసాలా ఆరల్స్ ధనియాల పొడి అనమాట. ఇది మీకు కావాలంటే ఈ వీడియోని కూడా చేసి పెడతాను, మా ఇంట్లో ఎలా చేసేది అనమాట. సో మొత్తం ఇదైతే మిక్సింగ్ సో మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్లఫీగా రావాలంటే. సో మిక్సీ ఎంత బాగా చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో అంత ఎమ్మీ టేస్టీగా అయితే ఉంటుంది, ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయొద్దు. సో ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది. సో మీరైతే ట్రై చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంట్లో. సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇంట్లో. సో చూసారు కదా ఎంత బాగా బీట్ చేసుకోవాలి. అయితే ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించి, సో మా ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి అనమాట ఇది. సో దీని గురించి కూడా మా అమ్మ తయారు చేస్తారు, ఇది కూడా వీడియో కావాలంటే చెప్పండి, వీడియో అయితే చేస్తాను. సో కొంచెం ఆయిల్ బదులు నేనైతే నెయ్యి వేసుకున్నాను. నేనైతే చాలా తక్కువ వేసుకున్నా, అందుకే సో టర్న్ చేసేటప్పుడు నాకు లేస్ రాలేదన్నమాట, ఏం చేద్దాం. సో ఇట్స్ ఓకే, టేస్ట్ అయితే మార్వెలస్, అంత బాగుంది. సో మనం బీట్ చేసుకున్న ఆమ్లెట్ని అయితే కొంచెం హీట్ అయినాక దీంట్లో వేసేసేయాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ జరిగిద్ది, మీరు లేకపోతే పచ్చిగా ఉడకకుండా ఉంటుంది అనమాట. సో 2 minutes అయితే మూత పెట్టేసుకోండి. 2 minutes తర్వాత అయితే వీడియోని కంటిన్యూ అయితే చేసేద్దాం. సో 2 minutes తర్వాత అయితే నేనైతే చూపిస్తున్నాను. సో చూసారు కదా ఎంత బబుల్గా వచ్చేసింది. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కుక్ అయిపోయింది. ఇది హోమ్ మేడ్ తెల్లబాయి కారం అనమాట, మా మార్కాపూర్లో ఎంతో ఫేమస్ కారం అనమాట. దీనికోసం పడి చచ్చిపోదాం, అంత టేస్టీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది అంటే మా మమ్మీ చేసేది అంత సూపర్గా ఉంటుంది. దీని రెసిపీ కూడా కావాలంటే చెప్పండి, ఫర్దర్ వీడియోస్లో అయితే పెడతాను. సో ఇదైతే కారం వేసేసి ఎలా ఉందో చూసారు కదా ఆమ్లెట్. ఇప్పుడైతే టర్న్ చేసే ఇప్పుడు టైం వచ్చేసింది. ఇది ఎంత కొట్టుమావా ఇలా అయితే వచ్చేసింది టర్న్ చేస్తే. సో ఆఖరికి మెంటల్ వేసేసి ఇలా అయితే కొట్టేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్